పదండి పదండి ముందుకే ఎక్కండి. హాయ్ డూడ్, వాట్స్ అప్? ఆర్ యు రెడీ? లెట్స్ గో. ఎక్కడికి తీసుకెళ్తున్నారో మమ్మల్ని? రేయ్, ప్రపంచంలో ఏ ఫ్రెండ్ ఇవన్ గిఫ్ట్ ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను రా. గిఫ్ట్ గిఫ్ట్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి దూకేపోతున్నాం. రెడీ టు డై. ఓపెన్ ద డోర్. బాయ్ బ్రదర్. ప్రియా వస్త్రమామా. ఫ్రెండ్స్ అంటే ప్రాణాలు ఇస్తారు, కానీ వీడేంటి ప్రాణాలు తీస్తాడు అనుకుంటున్నారా? గూగుల్, ఆర్కుడ్, జీమెయిల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏ వెబ్సైట్ సెర్చ్ చేసినా ఇలాంటి ఫ్రెండ్ మనకు కనిపించడు. ప్రపంచంలో ఉన్న కొన్ని వందల కోట్ల జనాభాలో వీడి క్యారెక్టర్ ఎంతమందికి ఉంటుందో కానీ వీడిది మాత్రం టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్. ఫ్రెండ్ అంటే ఉపయోగపడాలి లేదా ఉపయోగించుకోవాలి అంటాడు. అసలు ఈ లొత్తుటూరు గడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీళ్ళ లైఫ్ స్టోరీ బటన్ ప్రెస్ చేయాల్సిందే. బెంజా గెంజా ఆ పకోడీ మొక్కని బెంజ్ కూడానా? 1919 మోడల్ డకోటా. మన కామేశ్వరరావు ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా, క్యాటరింగ్ మనమే. డబ్బులు ఎక్కొట్టాడు, దీన్ని ఎత్తుకొచ్చేసా. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, మీరు వెళ్ళొచ్చు. అలాగేనండి, వస్తాను సార్. చపాతీ మొహం దిష్టిది. అద్భుతం అండి, అమోఘం అండి. మీరు ఇలా గుమ్మడికాయ కొట్టారో లేదో అలా కారు మారైపోయింది. ఈ విషయం వెంటనే టీవీ 5 ఫోన్ చేద్దాం. 100 సార్లు చూపిస్తారు, చాలా ఫేమస్ అయిపోతాం. పరోటా మొహం నువ్వుని. కారు మాయమవలేదే, ఆ పకోడీ గడు మాయం చేశాడు. ఒరే తొట్టి, 99 ఏళ్ళకి నీకు 100 ఏళ్ళు నిండిపోయాయి అమ్మా. అప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోయావా? ఒక్క నిమిషం. హలో, రే మందావా? మందా? అమ్మాయిలు అమ్మాయిలా? అవునరా, పప్పుకి. పప్పా? వచ్చే వచ్చేస్తున్నా. నానమ్మ నువ్వు కాటికి వెళ్ళవే, నేను పప్పుకి వెళ్ళొస్తా. మీరు కానివ్వండి. Dad, happy birthday, Dad. This is your birthday blast. How is my birthday gift? బర్త్డే గిఫ్టా? ఇది డెత్ డే గిఫ్ట్ రా. వచ్చి ఉంటే స్ట్రోక్ చచ్చిపోయాడు. చెత్త. నేను చెప్పు. డిస్కో గారు ఎక్కడ రా? హైదరాబాద్ లో నన్ను కొట్టే మొగాడలేడా? ఉన్నాడ్రా. డిస్కో. వీడే డిస్కో. కామన్ గా పిల్లలు ఏడుస్తూ పుడతారు, కానీ వీడు నవ్వుతూ ఎంట్రీ ఇచ్చాడు. వీడు పుట్టగానే ఆపరేషన్ థియేటర్లో లైట్స్ అన్ని వెలుగుతూ ఆరుతూ డిస్కో వచ్చేసి వాటిని చూసి నవ్వుతూ ఉన్న వీడిని చూసి డాక్టర్ షాక్ అయి డిస్కో అని పేరు పెట్టాడు. రే కందుకూడదా ఫైటా? ప్రాణాలు పోతే ఆ రింగ్ ఫైట్ లో ఎవరెస్ట్. రేయ్, ఎవరెస్ట్ హైట్ అంతే బేబీ 8848 మీటర్లు. ఒక్కసారి ఎవరెస్ట్ ఎక్కితే 8848 మీటర్లు పైన మనం ఉంటాం. అదే ఎవరెస్ట్ మన కాళ్ళ కింద ఉంటది. ఆయన మన స్టీల్ బాడీ రా, ఆడికి సిల్లడిపోద్ది. డిస్కో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాడు పెద్ద చీటర్. వాడి బాడీలో బల్బ్స్ పగిలిపోవాలి. నాకు ప్రేమ అంటే చాలా ఇష్టం. నేను దానికోసం ఏమన్నా చేస్తా. అయితే డబ్బులు వద్దా? అంటే డబ్బులంటే ఇంకా ఇష్టం, నాకు చాలా అవసరం కూడా. దీనికోసం కూడా ఏమైనా చేస్తాను. అబ్ దేఖో నాజ్ని, ఇస్ డిస్కో కా పవర్.
ఏంట్రా నీ పేరు నువ్వే డబ్బా కొట్టేసుకుంటున్నావు నీకన్నా మెంట్లా కాకా మనకు డబ్బా కొట్టేవా లేనప్పుడు మన డబ్బా మనమే కొట్టుకోవాలి మనకు సపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ లేనప్పుడు మన బ్యాక్గ్రౌండ్ మనమే క్రియేట్ చేసుకోవాలి బ్రదర్ I love you. సారీ నా హార్ట్ లో ప్లేస్ లేదు What? యా ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్ మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ You know I'm very rich. సారీ నా ఫ్రెండ్స్ నాకు 100 కోట్ల ఆస్తి నా స్టీల్ బోర్డ్ అని చెప్పాను కదరా వాడు నన్ను చీట్ చేశాడు రా చెప్పు నన్నే చీట్ చేస్తావురా ఇలాంటి తప్పుడు నా బీపీని ఎలా కొట్టావన్నది కాదురా తూల తీరిందా లేదా అన్నది ముఖ్యం అయినా ఏంద్రా నీ ఫీలింగ్ ఇది పెట్టానా ఇది తీసేస్తాను రా రా వీళ్ళంతా ఎందుకురా పూరా పీపా తమ్ముడు వయసులో పెద్దోడిని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో దయచేసి గౌరవించిన వదిలేతాం ఓకే ఓకే వెల్ అన్నయ్య తమ్ముడు పిచ్చి పెద్ద చిన్న నేను ఫ్యాన్ అన్నా ఫ్యాన్ రా అవునా ఎందుకురా ఒక్కొక్కరిని ఏ ఉట్టుకేస్తున్నావన్నా అయితే నేను ఫ్యాన్స్ కొట్టపో నాకు ఫ్యాన్స్ ఉంటారా మనమే వేరే హీరో ఫ్యాన్స్ రేయ్ నువ్వు ఫ్యాన్ వా కదా అయితే ఏంట్రాది నీది బాడీనా ఏం బామర్ది డిస్కో ఆడించేసానా ఎట్లుంది డిస్కో చల్ డిస్కో బేబీ వచ్చేస్తుందిరా ట్యాంక్ ఫుల్ నో బేబీ ట్యాప్ తిప్పే బాటిల్ పెట్టే నువ్వు పోనీ బాటిల్ నింపేస్తాడారా బాత్రూమ్ వస్తాడరా రే పోతాను రా తీసుకో పోలీసు ఉంటావు స్లోగా వెళ్ళు మన పోలీసు వాళ్ళు మంచోళ్ళరా తాగి డ్రైవ్ చేస్తారా సూపర్ సార్ కరెక్ట్ సార్ తాగి కారు నడపటం మొదటి చెక్క పోలీస్ జీపు గుద్దటం రెండో చెక్క పోలీసులనే చంపాలనుకోవటం మూడో చెక్క
ఈ చెక్కలన్నిటికి కలిపి మీకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఊరి చెక్కే. సార్ మీకు ఎంత కావాలి చెప్పండి తీసేసుకోండి. రేయ్, ఏమనుకుంటున్నారా నన్ను? నో మనీ. వై మీ మెడలో ఉండగ బంగారం ఎందుకు నాకు విచారం. Yes. అది తీయమ్మా. ఇదా నేనెవను నేనెందుకు ఇవ్వాలి? ఇవ్వవా? హలో కంట్రోల్ రూమ్, ఇప్పుడే 4 టెర్రరిస్టులు దొరికారు. అందులో పొట్టోడు ఒక్కడే ఎన్కౌంటర్ అయ్యాడు. ఈ ఫింగర్ కి రింగ్ లేదని మా ఆవిడ తెగ ఫీల్ అయిపోతుంది. సార్ ఇదేనా డైమండ్ రింగ్ కాస్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే. హలో, చెక్క హియర్. కరెక్ట్. బాగా సెట్ అయినరా. మీకేం కావాలన్నా తీసుకోండి సార్, కానీ దీన్ని మాత్రం తీసుకెళ్ళకండి సార్. ప్లీజ్ సార్, కావాలంటే ఈ కార్ తీసుకెళ్ళిపోండి సార్. అడ్వాన్స్ తీసుకెళ్ళిపోండి సార్. నా ప్యాంట్- కారు ఇస్తావా? ఏంట్రోయ్ బీరు బాటిల్ చూపించి అంత బిల్డప్ ఇస్తున్నావు? సార్ ఇది బీర్ కాదు సార్, యూర్ యూర్ యూరేంట్రా? యూరోపియన్ బియర్ సార్. దీని ఖరీదు 5,000 యూరోలు, అంటే 30,000 రూపాయలు. ఒక్క బీరు 30,000? 100 years old బియర్ సార్. అయితే నాకు ఆ బీరే కావాలి. నాకు అదే కావాలి సార్ ప్లీజ్ సార్, అదే ఈ మాత్రం కావాలి. తీసుకెళ్ళండి. లాగేసుకున్నారా? ఏంట్రా బీరు వేడిగా ఉందేంటి? సార్ బీర్ జనరల్ గా చల్లగా ఉంటది, కానీ ఇది యూర్ వేడిగా ఉంటది కదా. అవునా? అయితే ఈ 100 years బీర్ ఈ చెక్కాకే సొంతం. స్మెల్ కూడా రాలేదట ఎదవకి. 10 బీర్లు తాగితే వచ్చేది బీర్ స్మెల్ సెంట్ స్మెల్ కాదు. అయినా ఇలాంటి లంచం చెక్కగలకి యూరేనేస్ క్యూర్. తెలిసిపోయినట్టుందిరా సార్. నాది కాదు సార్, వీడిది వీడిది. ఇక్కడ పెట్టి కొడితే ఏమవుతురా బ్రెయిన్ బ్లాస్ట్ అవుతుంది సార్. కదా? ఈ బీరు తాగగానే దీని చెక్క 10 బీర్లు తాగినంత కిక్కిచ్చిందిరా. ఐ వాంట్ 1 more euro బీర్. కుదరదు సార్. మర్యాదకి ఇస్తారా లేక బాడీలో బుల్లెట్లు తెమ్మంటావా? నువ్వు ట్రై చేయరా? నా వల్ల కాదు. నువ్వు ట్రై చేయరా? నువ్వు ట్రై చేయరా? ఏయ్, నువ్వు ట్రై చేయి అంటారేంట్రా? ఐ వాంట్ 1 more euro బీర్. సార్ ఇందాకడికి వెళ్ళి చూస్తున్నాను, మేము తాగి ట్రై చేసాం తప్పే. అలాంటిది మీరు పనిష్మెంట్ ఇవ్వడం పోయి బంగారం మొత్తం దోచేస్తున్నారు. సరే దోచేస్తున్నారు కదా అని ఒగ్గేస్తే ఐ వాంట్ 1 more బీర్, ఐ వాంట్ 1 more యూర్ అంటారు రేట్ సార్. నాకు అర్థం అవుతుంది, బాడీలో అనుకుంటున్నారా బార్లు అనుకుంటున్నారా? అయినా సార్ నాకు తెలియక అడుగుతాను, ఓ మనిషి ఒకసారి పోసి నాకు ఇంకోసారి పోయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? 2 గంటలు పడుద్ది. ఏంట్రా వాగుతున్నావు? అయినా మీరు తాగింది యూరో అనుకుంటున్నారా? మీకు యూరోపియన్ బీర్ కావాలా? మీకు విషయం తెలుసా? మీరు తాగింది ఎదవ సత్తరకాయ కానీ బుచ్చా. చెక్కా! నువ్వు ముందు కక్కో. చెక్కా! థ్యాంక్స్ బాబాయ్, నువ్వు లేకపోతే ఈ ఎదవల బయటకు తీసుకురావడం చాలా కష్టం అయిపోయేది. థ్యాంక్స్ ఏముంది కానీ పద ఇంటికి. ముందు ఈ డిస్కో గాని కంట్రోల్లో పెట్టండి. ఆటోమేటిక్ గా మీ వాళ్ళ కంట్రోల్ వచ్చేస్తారు. అలాగే బాబాయ్, వెళ్తాం. థ్యాంక్ యూ. అలాగే అవ్వా అవ్వా, కొత్త కారు దిష్టిపడి ఎత్తుకొచ్చేసా. ఇంకా దిష్టి కూడా తీయలేదు, కమిలిపోయిన టమాటాలా చేస్తారు. మెళ్ళు చైన్ ఇదిరా, చైన్ కూడా మాయం చేశారు సార్. ఏంటంటే వాచి ఉంగరం మొత్తం మాయం చేశాడు. మాట్లాడరేంట్రా? మాట్లాడుతున్నారుగా. వాళ్ళే మాట్లాడతారండి, ఈ డిస్కో గాడి చెప్పాలి. ఏరా నువ్వు చెడిపోయేదే కాకుండా మా పిల్లలందరినీ చెడగొడుతున్నావా? అసలు వీడితో ఫ్రెండ్షిప్ చేసినప్పటి నుంచే చదువు చంకరాకపోయి లేవర్స్ గా తయారయ్యారు. గాలి తిరుగులు తిరుగుతూ గాలికి పెరిగాడు, గాలికి తిప్పుతున్నాడు గాలిగాడు. అసలు వాడి ఫ్యామిలీ ఉంటే కదండి, అమ్మా నాన్న ఉంటే కదా బాధ్యత తెలిసేది. ఎవరు చెప్పారు నాకు అమ్మా నాన్న లేరని? నాది కృష్ణవంశీ సినిమాలో లాగా చాలా పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీయా? ఎక్కడ్రా? ఏ ఊళ్ళో? ఈ ఊర్లోనే. ఆ? ఈ ఊర్లోనా? మాకు తెలియకుండా. అడ్రస్ ఎక్కడరా? హౌస్ నంబర్ B39, ఇంద్రానగర్ కాలనీ, యూసఫ్ కూడా. మన అడ్రస్ అండి. మా అడ్రస్ చెప్తున్నావు ఏంట్రా? మీరే నా ఫ్యామిలీ. మీరు నా ఫ్యామిలీ కాదా? చిన్నప్పటి నుంచి ఆకలేసి అన్నం పెట్టారు. వాళ్ళ ముగ్గురుతో పాటు నాకేం కావాలని కొనిచ్చారు. తప్పు చేసినప్పుడల్లా నన్ను ఇలా తిట్టారు. చిన్నప్పటి నుంచి నాకు అమ్మా నాన్న లేని లోటు తెలియదు. ఎందుకంటే నేను మీలోనే నా అమ్మా నాన్న చూసుకున్నాను. 100 కోట్ల ఆస్తున్నాడు గొప్పడు కాదు సార్, కానీ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు గొప్పడు. నాకు నా 3 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. నా వల్లే కదా వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయారు మీరు ఫీల్ అవుతారు. అది కదా మీ ఫీలింగ్. 24 hours వీళ్ళ లైఫ్ నేను మార్చేస్తా, వీళ్ళ లైఫ్ నేను సెట్ చేస్తా. అరే రే, అది కాదురా, తిడితే కొంచెమైనా మారతారని. వద్దు బాబాయ్, నేను అనాథనన్న విషయాన్ని నాకు ఇంకెప్పుడు గుర్తు చేయొద్దు ప్లీజ్. ఇంకెప్పుడు అలా అనుకురా. ఏం మాట్లాడుతున్నావు? జాబ్స్ అని అవుతాం అంకల్, జాబ్స్ అని కలుస్తాం మిమ్మల్ని. చలో. మాకు జాబ్లు ఇప్పిస్తాను పెద్ద బిల్డప్ ఇచ్చావు, ఇంతకీ మనకి జాబ్లు ఎవరిస్తాడు రా? సూర్యాభాయ్. ఇక్కడ రోజు కొన్ని లక్షల మంది దిగుతుంటారు. పొట్ట చేత్తో పట్టుకొని బ్రతకడం కోసం వస్తుంటారు. ఇప్పటి వరకు అందరూ అలా వచ్చిన వాళ్ళే, ఒక్కడు తప్ప.
ఓయ్ మెల్లగా తాగచ్చుగా. నేను మెల్లగా ఎలాగోలా తాగేయడానికి రాదు. మరి ఈ హైదరాబాద్ ని ఉచ్చపోయించడానికి వచ్చాను. ఈ హైదరాబాద్ షహర్ కో పిషాబ్ కర్వానే ఆయా హూ. మిస్టర్ సూర్యారావు, నాట్ ఏ సూర్యారావు, సూర్యాభాయ్. ఇట్స్ ఏ బ్రాండ్ నేమ్. రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయదు. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో నేను ఎక్కువ కొట్టేస్తాను. మమ్మల్నా కాదు, మందు. మరి జాబ్లు మీకు 25,000 జీతం. మీరు నా అసిస్టెంట్స్. ఏంటి 25,000? మేము నీ అసిస్టెంట్లా? 25,000 ఇచ్చే పేసేనా? మందు కొట్టడానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. నేను కొడితే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇళ్ళు చెప్పడమే తప్ప నాకు తెలియదు. భయపడ్డారా? అరే మావా, మీరే నాకు భయపడకపోతే ఈ హైదరాబాద్ ఎలా భయపడతారా? ఎస్, చల్. మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ మమ్మల్ని? బిజినెస్. బిజినెస్ పెద్ద బిజినెస్ మ్యాన్ లో ఉన్నాడు రా. ఎర్రి పప్ప. డబ్బున్నాడు సార్, మనకెందుకు సార్? డబ్బున్న వాడి దగ్గర డబ్బులు ఉంటాయా? ఎర్రి పప్ప. పద. క్యా తెచ్చారే? వస్తావు సిటీలో గొడవ వస్తారా నువ్వు? కొండేతు सूर्या भाई, ये हैदराबाद शहर को पेशाब करवाने आया हूँ. चल बेवकूफ. పుసుకో. గోడల మీద పోయి కాదురా, నాలుగు వాళ్ళ మధ్య పుసుకో. ఎంత కావాలంటే అంత పుసుకో. చల్. ఈ రోజు కలెక్షన్ ఎంత చూసారా? ఈ హైదరాబాద్ లో ఎంత పోయిస్తే అంత బిజినెస్. రే ఎరుపు నువ్వు ఎర్రగడ్డ, రే నలుపు నువ్వు నల్లకుంట, రే కుక్కమొహం నువ్వు కోకట్పల్లి, నువ్వు మూసుకుని మూసాపేట పోయించేయండి. ఏంటి? ఈ హైదరాబాద్ లో ఉన్న సులభ కాంప్లెక్స్ అన్నింటికి కాంట్రాక్టర్ ఈ సూర్యాభాయ్. వెళ్ళండి. ఎవరు సులభ కాంప్లెక్స్ కి వాడే ఓనర్. అబ్బా, హైదరాబాద్ నొచ్చపోయిస్తానంటే మాఫియాడోనో ఏదో అనుకున్నాను. ఇదా నీ ఎర్రి అంటే సార్ మీరేం జాబులు కాకుండా మా రేంజ్ ఏమైనా జాబ్ ఉంటే చూడండి సార్ ప్లీజ్. వెళ్ళండి. నా పేరు చెప్పండి, పోసేస్తాడు. నేను చేస్తాను.